హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 17 వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల దుఃఖంతో, బాధతో, దిగులుతో, ఏడుస్తూ ఆ పని చేసినట్లయితే మీకు నిష్ప్రయోజనము గనుక మీకు ఉపయోగమేమీ ఉండదు. కాబట్టి దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంది. ప్రతి కుటుంబంలో భార్య, భర్త, అమ్మ, నాన్న, పిల్లలు, ఒక చిన్న కుటుంబం అనేది ఉంటుంది కదా. ఆ కుటుంబానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేసే యజమాని కూడా ఉంటాడు. ఒక స్కూల్కి వెళ్ళామంటే లేదా ఒక కాలేజీకి వెళ్ళామంటే ఆ స్కూల్లో, కాలేజీలో పిల్లలు, టీచర్లు, హెడ్ మాస్టరు, ప్రిన్సిపల్లు, వాచ్మెన్, డ్రైవర్లు, స్టాఫ్, క్లర్కులు అందరు ఉంటారు. సో వీళ్ళందరికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేసే ఎండి ఉంటాడు. ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో కూడా కొన్ని వందల మంది, వేల మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇంతమంది వర్కర్స్, వీళ్ళందరికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కంపెనీలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అమలు చేసేటువంటి ఒక CEO, ఆ యజమాని ఆ కంపెనీని రన్ చేసి ఆ నియమ నిబంధనలను అమలు చేసే ఒక CEO కూడా ఖచ్చితంగా ఉంటారు. ఇవన్నీ జనరల్గా లోకంలో మనం చూసేటువంటి విషయాలు. అలాగనే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా ఒకటే. ఆయా దేశాల్లో ఉన్నప్పటికీ కూడా 800 కోట్లకు మించిన జనాభా ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ తండ్రి ఒక్కడేనని, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? సో కాబట్టి ఇన్ని కోట్ల మందికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనుషులందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యం, దేవుని సంతానం. కాబట్టి తండ్రి మనందరికీ ఆయన ఆత్మలకు తండ్రి. అలాగే కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. వీటిని అమలు చేయటానికి ఒక లీడర్ అనే నాయకుడిని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇది మీకు అర్థం అవటానికి నేను చెప్పేటువంటి విషయం. అంటే మాట లేకపోతే, నియమ నిబంధనలు లేకపోతే మనుషులు ఎలా ఉంటారనే విషయంలో దేవుడు రాయించిన మాట ఏంటంటే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చూడొచ్చు. దేవోక్తి దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఉపదేశం, దేవుని ఆలోచన, దేవుని సంగతి, దేవుని వాక్కు, దేవుని యొక్క వాక్యం. దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు. జనాలకి దేవుని యొక్క మాట లేకపోతే ఎలా ఉంటారంటే కట్టు లేకుండా తిరుగుతారు. కాబట్టి దేవుని మాట ఖచ్చితంగా ఉండాలని ధర్మశాస్త్రం అనేది ఇచ్చాడని మనకి తెలుసు. అయితే మాట ఇచ్చినంత మాత్రాన సరిపోదు, కానీ నియమ నిబంధనలు ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ వాటిని అమలు చేయటానికి ఒక లీడర్, ఒక నాయకుడిని, ఒక సేవకుడిని దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే నాయకుడు లేకపోతే కూడా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14 మనం చూడొచ్చు. నాయకులు లేని జనులు, నాయకుడు లేకపోతే జనులు చెడిపోదురు. దేవుని యొక్క మాట లేకపోతే జనులు కట్టు లేకుండా ఉంటారు. అందుకని దేవుడు నాయకుడిని ఏర్పాటు చేసి ఒక లీడర్ని అపాయింట్ చేస్తాడు, ఒక సేవకుడిని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి వారి ద్వారా దేవుడు తన మాటలని ప్రజలకు అందిస్తాడు. నాయకుడు లేకపోతే మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతారు అనటానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి
న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనం చూద్దాం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు నాయకుడు లేడు. ఇశ్రాయేలీలకు ఒక రాజు, ఒక నాయకుడు, ఒక కాపరి లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించచ్చు వచ్చాను. రాజు లేకపోతే, నాయకుడు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ చెప్పాడు. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడనేది బైబిల్ చెప్పే విషయం. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం వరకు నడిపించే పనిలో సీనాయి పర్వతం దగ్గర మధ్యలో ఆగుతారు. మోషే గారు దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం, దేవుని మాటల కోసమైన సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు ఇక మోషే అనేవాడు ఏమయ్యాడో మనకి తెలియదు అనుకుని ఇక అందరూ కూడా బంగారం తీసి దానిని మరి కరగబెట్టి ఒక మంచి దూడను తయారు చేసుకుని ఇక వాళ్ళు దాన్ని పూజించడం స్టార్ట్ చేశారు. ఎందుకని నాయకుడు లేడు కాబట్టి. అప్పటి వరకు వారితో ఉన్న మోషే లేకపోయేసరికి, నాయకుడు లేకపోయేసరికి ప్రజలు ఎలా తయారయ్యారనే విషయం మీకు అర్థం అవటానికి ఎగ్జాంపుల్ క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారితో పాటు 12 మంది శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు, తిన్నారు, ఆయనతో పాటు త్రాగారు, ఆయనతో పాటు పనుకున్నారు, ఆయనతో పాటు సువార్తకు వెళ్ళారు, స్వస్థత సభలకు వెళ్ళారు. అంతా కూడా బాగానే అయినాయి. అంటే యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి ఇక శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, తాను చనిపోయి ఎప్పుడైతే తను తిరిగి వాళ్ళకి దూరం అయిపోయాడో వెంటనే శిష్యుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరు రూటుగాడు వెళ్ళిపోయాడు. తట్టాబుట్ట సర్దుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు ఉద్యోగానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఉద్యోగాలు ఏంటప్పుడు వృత్తి, చేపలు పట్టుకునే వృత్తి. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారో ఇక తట్టాబుట్ట సర్దుకుని బయలుదేరారు మొత్తం కూడా. ఎక్కడికి? చేపలు పట్టుకోవడానికి. అందుకని మరలా యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. కొన్ని సాక్ష్యాలను వారికి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు. అంటే యేసుక్రీస్తు వారు లీడర్, నాయకుడు, ఒక సేవకుడు, ఒక గురువు. వారితో ఉన్నంత వరకు శిష్యులు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే సేవకుడు వారికి దూరం అయ్యాడో, లీడర్ వారికి దూరం అయ్యాడో, నాయకుడు వారికి దూరం అయ్యాడో ఇక వెంటనే ఎవరు రూట్కి వాళ్ళు వెళ్ళిపోయారనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనుషులకు తన మాటలు లేకపోతే, దేవోక్తి లేకపోతే ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతారు. కాబట్టి దేవుని మాటలు, ఆ మాటలని అమలు చేయటానికి ఒక నాయకుడిని, ఒక సేవకుడిని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు అనేది మనందరికి అర్థమయ్యేటువంటి విషయం. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు విన్నాం. దేవుడు మొట్టమొదట ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ప్రత్యేక జనాంగంగా వారిని చేసి ఆ దేశం నుంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం అనేది, ఒక లా అనేది వాళ్ళకి ఇవ్వటానికి, దానిని అమలు చేయటానికి ఒక లీడర్, మొదటి లీడర్గా ఒక వ్యక్తిని అపాయింట్ చేశాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఎవరంటే మోషే. ఇశ్రాయేలు జనాంగానికి మొదటి నాయకుడు ఎవరంటే మోషే. ఆ మోషేని ఏర్పాటు చేసుకుని దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని, తన మాటలను, తన యొక్క వాక్కులను, తన బైబిల్ గ్రంథాన్ని మోషే ద్వారా అమలు చేయటం అనేది మనం చూస్తాం. అంటే దేవుని మాటలు ఖచ్చితంగా ఉండాలి. అవి లేకపోతే మనుషులు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటారు. అయితే ఆ యొక్క మాటలను అమలు చేసే నాయకుడు ఉండాలని సో మోషే అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడి విషయంలో ఆనాటి సమాజం ఎలా ఉన్నారు? నిర్గమకాండంలో నుంచి 20వ అధ్యాయము 18 వచనాన్ని చూద్దాం.
ప్రజలందరూ ఆ, ఆ ఉరుములు, ఉమ్, ఆ మెరుపులు, ఉమ్, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి ఉమ్, భయపడి ఉమ్. తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇలా అన్నారు అందరూ. మోషేతో ఆనాటి సమాజం అందరూ కూడా నాయకుడితో వాళ్ళు ఏమన్నారంటే, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు నీకు తెలియచేస్తున్నాడు కాబట్టి ఆయన మాటలు, ఆ శబ్దాన్ని వినే అంత ఇది మాకు లేదులే, కానీ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు కదా, నీవు మాతో మాట్లాడి మేము వింటాం. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకుడిగా ఆనాటి సమాజం గుర్తించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు దేవుడే మాతో మాట్లాడుతున్నాడనే భావనతో ఆనాడు ఇశ్రాయేలు జనాంగం అనేది వెళ్ళారు. మోషే దేవుడు నియమించినటువంటి నాయకుడు కాబట్టి నీవు గనక మాతో మాట్లాడితే దేవుడు మాతో మాట్లాడినట్టే, కాబట్టి నీవు మాతో మాట్లాడు చాలు, దేవుడు నీకు తెలియపరుస్తున్నాడుగా అని సమస్త విషయాలలో మోషేకు వాళ్ళు లోబడటం అనేది మొదలు పెట్టారు. మోషే చెప్పిన మాటలు వినటం అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక మోషే అనే వ్యక్తి తన కాలం ముగించుకుని ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయన కాలం అయిపోయిన తర్వాత వారితో ఉన్న ఒక వ్యక్తి, వారికన్నా చిన్నడు, వారికన్నా పెద్దడు, వారితో ఉదయం లేచిన దగ్గర నుంచి తిని తాగి ఆడుకున్నటువంటి వ్యక్తి ఒక లీడర్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ సంఘానికి ఒక సేవకుడిగా ఉన్నాను అనుకోండి, కాపరిగా. నా తర్వాత ఒకవేళ నిమ్మియే నా తర్వాత ఈ సంఘానికి పాస్టర్ గారు అని అనుకుంటే చింటూ నిమ్మికి లోబడతారా? ఎందుకంటే నిమ్మితో కలిసి ఆడుకుంటారు, నిమ్మితో కలిసి సండే స్కూల్లో, యూత్ మీటింగ్లో నిమ్మితో కలిసి పరిచర్య చేస్తున్నారు. నాని ఉన్నాడు పెద్దోడు, నిమ్మి కన్నా పెద్దోడు. నాకన్నా చిన్నోడు నిమ్మికి నేను ఎలా లోబడాలి అని అనుకుంటాడేమో. లేదంటే ఒక చోటు కానీ లక్ష్మీనారాయణ కానీ, నిమ్మి మా కళ్ళ ముందు పుట్టాడుగా. అసలు నిమ్మి కడుపులోకి రాకముందే వాళ్ళమ్మ, అసలు పాస్టర్ గారికి పెళ్ళి అవ్వకముందే మేము చర్చిల్లో ఉన్నాం కదా. మా కళ్ళ ముందు పుట్టినటువంటి నిమ్మికి మేము ఎలా లోపడతామనే ఫీలింగ్ మనకు ఉండొచ్చు. అలాగే యెహోషువ అనేటువంటి వ్యక్తి మోషే తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడిగా గుర్తించినప్పుడు, అరే మనతో సమానమైన వాడు, మనకన్నా చిన్నోడు, మనతో ఆడుకున్నాడు, ఇతని మాటలు మేమినేదేంటి, ఇతని మాటలకు మేమెందుకు లోపడాలి అని ఇశ్రాయేలీయులు అన్నారా? లేకపోతే వాళ్ళు ఏమన్నారంటే యెహోషువ గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 17వ వాక్యం చూద్దాం. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లుగా నీ మాట విందుము. మేము మోషేని నాయకుడిగా గుర్తించి తాను చెప్పిన ప్రతి మాట మేము విన్నాం. యెహోషువ నువ్వు అసలు ఏమి ఫీల్ అవ్వద్దు. నువ్వు అరే వీళ్ళందరూ నాతో పుట్టినవారు, నాతో పెరిగిన వాళ్ళు, నాతో కలిసి ఆడుకున్నారు, నాతో కలిసి ఫైటింగ్లు చేశారు అని మీరేమీ ఫీల్ అవ్వద్దు. మోషేకి మాట ఎలాగైతే మేము విన్నామో, నీవు మాకన్నా చిన్నడవైనా సరే మీ మాట మేము వింటామనే ఇశ్రాయేలు చెప్పిన మాట ఎంత గొప్పగా ఉందండి. అంటే నా మాటల ఉద్దేశం ఏంటంటే, దేవుడు నియమించినటువంటి ఒక నాయకుడు, ఒక లీడర్, ఒక సేవకుడు అనే వ్యక్తి, ఆయన మనకన్నా చిన్నోడా పెద్దోడా మన తోటి వాడు అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. దేవుడు తన ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు లోబడటం అనేది దేవుని పిల్లల యొక్క మంచి లక్షణం. నాకన్నా చిన్నోడా అని మనం అసలు ఆలోచన చేయకూడదు. దావీదు గురించి మీ అందరికి కూడా తెలుసు. తన కుమారుడు సొలొమోను. దావీదుకు చాలా మంది భార్యలు, పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇంతమంది పిల్లల్లో చిన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు సొలొమోను, బత్షెబా ద్వారా పుట్టిన వ్యక్తి. అయితే దావీదుకు పిల్లలు చాలా మంది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు. ఒక అబ్షలోము కానీ అమ్నోను కానీ చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళెవరిని దేవుడు ఎన్నుకోలేదు. కానీ అందరికన్నా చిన్నవాడైనటువంటి సొలొమోనుని చిన్నప్పుడే
అభిషేకం చేసి పడేశారు రాజుగా. మరి అప్పుడు జనులందరూ సొలొమోను పట్ల వాళ్ళు ఎట్లా ఉన్నారు చూద్దాం ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుంచి 29వ అధ్యాయం 24వ వాక్యం చూద్దాం. అధిపతులందరూ యోధులందరూ రాజైన దావీదు కుమారులందరూ, అంటే దావీదు కుమారులు చాలా మంది అనుకునే పెద్దలు ఉన్నారు. అధిపతులందరూ యోధులందరూ రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. నేను పెద్దోని కదా, నేను ఎలా లోపడతాను నీకు? నా కళ్ళ ముందు పుట్టేవరా నువ్వు నాకు రాజువైనంత మాత్రాన నేను నీ మాట వినాలా? నేను నీకు లోబడాలా? అధిపతులందరూ యోధులందరూ దావీదు యొక్క కుమారులందరూ పిల్లలందరూ చిన్నవాడైన సొలొమోన్ని రాజుగా దేవుడు అపాయింట్ చేసుకుంటే అందరూ ఆయనకు లోబడ్డారు అనుంది. దేవుడు ఎన్నుకున్న లీడర్, సేవకుడు ఖచ్చితంగా ఆనాటి సమాజంలో అందరూ కూడా, ఇజ్రాయెల్ మొత్తం కూడా దేవునికి ప్రతినిధిగా గుర్తించి లోబడటానికి పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా లోబడటం అనేది జరిగింది. సేవకుడనే వ్యక్తి పేదోడా గొప్పోడా, చిన్నోడా పెద్దోడా, సామాన్యుడా సామంతుడా అవసరం లేదు. సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు. ఏమండి, దేవుడు ఎప్పుడు కూడానండి మనుషులతో తాను డైరెక్ట్గా మాట్లాడ్డు. అర్థమైందండి? నానా విధములుగా ప్రవక్తలందరి ద్వారా, సేవకుల ద్వారా, నానా విధములుగా పూర్వ దినాలలో నానా విధములుగా సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా నానా విధములుగా మాట్లాడారు అని చెప్పేసి మనం మరి వింటాం కదండి. కాబట్టి దేవుడు తన పిల్లలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడడు, తన సేవకుని ద్వారానే మాట్లాడతాడు. మీకు ఒక మాట చెప్తాను. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయానికి ఒకసారి మీరు రండి. దేవుడు ఎప్పుడు కూడా మనతో డైరెక్ట్గా ఆయన మాట్లాడు, సేవకుని ద్వారానే. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. దావీదు తప్పు చేసిన సందర్భాన్ని నేను ఈ సమయంలో గుర్తు చేస్తున్నా. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము చివరి వాక్యం చదువుదాం. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను, ఎవరు ఆమె అంటే? ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు బత్షెబతో పాపం చేస్తాడు, ఊరియాని చంపిస్తాడు. ఇక అంగలారపు దినాలు మొత్తం కూడా పూర్తి అయిపోయినా ఆ తర్వాత ఆమెను సైలెంట్గా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, బత్షెబాని. అయితే జనాలందరూ కూడా దావీదు ఎంత మంచోడ్రా, ఎంత గొప్పోడ్రా, మహానుభావుడ్రా దావీదు. చూసావా, ఒక పరాయి ఆడదాన్ని, పరాయి స్త్రీని, పరాయి వ్యక్తిని, పాపం ఒక లేని దిక్కు లేని ఒక విధవరాలని ఆదరించాడు, హక్కు తెరుచుకున్నాడని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటారు. కానీ అసలు విషయము దావీదుకి తెలుసు, దేవుడికి తెలుసు. అర్థమైందండి? కాబట్టి సీక్రెట్గా కాముగా ఎవరికి తెలియదులే అనుకున్నాడు దావీదు. ఈరోజు మనం కూడా అంతేనండి, నా సంగతి ఎవరికి తెలుసులే అని మనంగా ఆలోచన చేస్తూ ఉంటాం. మన సంగతి నీ భర్తకు కూడా తెలియకపోవచ్చు, నీ భార్య కూడా తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవునికి తెలుస్తుంది. అది మాత్రం మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఎవరికి తెలియదు అని చెప్పేసి అనుకోవచ్చు. తాను యెహోవా దృష్టికి అది దుష్కార్యముగా ఉంది. దావీదు చేసిన పని దేవుని దృష్టికి చెడ్డగా దుష్కార్యంగా అనిపించింది. అందుకని ఇప్పుడు దావీదుకు బుద్ధి చెప్పాలి. ఎలా? దేవుడు డైరెక్ట్గా రాడండి ఆయన. ఎలా? నెక్స్ట్ వచ్చిన అక్కడే కావున యెహోవా నాతానును, ఏమండి, దావీదు యెహోవా దృష్టికి దుష్కార్యంగా అనిపించినప్పుడు
యెహోవా నాతానును దావీదు వద్దకి పంపాడు. ఏం చెప్పాలో చెప్పి పంపిస్తాడు. దేవుడు చెప్పడు, తన సేవకుని, తన యొక్క ప్రవక్తని, తన సేవకుని పంపించాడు దావీదు వద్దకు. ఎందుకు? విషయం చెప్పడానికి, తెలియచేయటానికి. దావీదులో ఏ లోపం లేదని అనుకోవచ్చు. తాను చేసిన తప్పేంటో, తాను చేసిన లోపం ఏమిటో దేవుడు తనకి చెప్పడానికి, సేవకుని ద్వారా తెలియపరచడానికి సేవకుని అక్కడికి పంపించాడు. దేవుడు తన సేవకుని ద్వారా విషయం అనేది దావీదుకు తెలియజేస్తాడు. తాను చేసిన తప్పేంటో తెలియజేస్తాడు. నిజంగా అండి, రాజు స్థానంలో ఉన్నాడు కదండి. ఒక సామాన్యుడు వచ్చి, ఒక పేదవాడు వచ్చి, ఒక మామూలు సాధారణమైన వ్యక్తి వచ్చి, నీలో లోపం ఉంది, నీలో మిస్టేక్ ఉంది, నీలో తప్పు ఉందని ఒక సేవకుడు దేవుని పక్షాన వచ్చి దావీదుకు చెప్పినప్పుడు, ఏయ్ ఎవరక్కడ అని వేసేయండి అంటే ఏముందండి అక్కడ? నా తానని వేసేయరా అండి? రాజు కదండి. రాజు తెలుసుకుంటే దెబ్బలు ఆయన ఇష్టం కదా. ఇంకా కానీ ఒకనాటి ఇశ్రాయేలీలు కానీ, దేవుని పిల్లలు కానీ, ఒక సేవకుడికి వాళ్ళు ఎంత వాల్యూ ఇచ్చారనేది ఈ పూట మీ అందరికి అర్థం అవ్వాలండి. ఆ మాట చెప్పగానే దావీదండి తాను చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తపడతాడండి. అసలు దావీదు అంత గొప్ప అవడానికి ప్రధాన కారణం ఇదేనండి. అసలు దేవుడు కూడా ఒక ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు నా ఇష్టానుసారుడు అని చెప్తాడండి. ఇక మరి ఇప్పుడు కూడా దావీదు ఆ పని చేయలేదు. ఎందుకంటే దావీదుకి దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, దావీదు నీ సింహాసనం మీద ఎవరో ఒకరు, నీ గర్భవాసం నుంచి వచ్చిన వాడు ఎవరో ఒకరు ఖచ్చితంగా నిరంతరం పరిపాలన చేస్తారని వాగ్దానం చేశాడు. అంతే. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దావీదు సింహాసనం మీద కూర్చుని దావీదు సంతతి వాడు పరిపాలన చేయట్లేదా? ఎవరు? చివరి కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు? దావీదుకి యూదా గోత్రంలో నుంచి ఒక 19 మంది ఉన్నారు కదా, 20 మంది ఇంచుమించుగా. సో వీళ్ళ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. దావీదు గోత్రం, దావీదుకి సింహాసనం మీద కూర్చుని 2000 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన చేస్తూనే ఉన్నాడు. మీకు తెలుసా? సో కాబట్టి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నీ సంతానం, నీ గోత్రికులు, సో నీ గర్భవాసము నుండి వచ్చిన వారే ఇక నిరంతరం కూడా పరిపాలన చేస్తాడు అని చెప్పి ఈ రోజుకి యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నాడు. ఎప్పటి వరకు అనంటే సూర్యుడు ఉన్నంత వరకు ఆయన, అంటే ఈ విశ్వం అనేది అంతమయ్యేంత వరకు యేసుక్రీస్తు వారికి పరిపాలన కొనసాగుతుంది. అందుకని ఇప్పుడు చాలా మంది కూడా యేసుక్రీస్తు వారు రాజ్య పరిపాలన చేస్తానని చెప్పాడు కదా, ఆయన ఇంకా రాలేదు, పరిపాలన లేదంటున్నారు. ఇంకా బైబిల్ వాళ్ళు సరిగ్గా తెలియదు. అంటే దేవుడు దావీదుకి అంత గొప్ప వాగ్దానం చేయటానికి గల కారణాలలో తనకి భక్తి చాలా ఉన్నతమైనది. అయితే ప్రధానంగా మనం ఇప్పుడు వినే విషయం ఏంటంటే, ఒక సేవకుడు, దేవుడు నియమించినటువంటి ఒక సేవకుడు వచ్చి తన యొక్క లోపాన్ని చెప్పగానే వెంటనే తన యొక్క లోపాన్ని ఒప్పుకున్నటువంటి గొప్పవాడు దావీదండి. దేవుని పిల్లలారా, నిజంగా చెప్పండి, మన లోపాలు అసలు మనం ఒప్పుకుంటామండి? సేవకుడు గనక మనకి ఒక లోపాన్ని గనక మనకి చెప్తే, వ్యక్తిగతంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంఘంలో వాక్యాన్ని మరి బోధిస్తూ ఉండగానో, ఏమండి మనకి లోపాన్ని గనక వాక్యాన్ని ఎత్తిపట్టి గనక మనకి చూపిస్తే, నిజంగా అండి మనకి లోపాలు ఒప్పుకుంటామండి? అసలు మనం లోపాలు ఒప్పుకునే స్వభావం మనకుంది అసలు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు మనము ఒక సైకిల్ మీదో, లేకపోతే స్కూటీ మీదో, మోటార్ బైక్ మీదో, ఒక ఆటో మీదో మనము వెళ్తున్నాం. ఇది ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి మనం పక్కకు పడిపోయాం అనుకుందాం. నిజంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు తప్పు మనమే చేసుకుంటామండి అసలు మనం? ఒకసారి మీరు బాగా మీరు ఆలోచించండి. ఎవరైనా సరే నాదే పొరపాటు, నాదే తప్పు, నేనే రాంగ్ రూట్లో వచ్చాను, నేనే సరిగ్గా చూసుకోలేదు, నాదే తప్పని ఎవరైనా ఒప్పుకుంటారండి? అసలు మనిషి స్వభావం అది.
మనిషి స్వభావం ఏంటంటే మన రాంగ్ రూట్లో వెళ్ళినా, మనం చూసుకోకపోయినా, మనది తప్పైనా, మనది మిస్టేక్ అయినా ఖచ్చితంగా వాడినే మనం తిడతాం. తప్పు మనం చేసే మన సంగతి మనకు తెలుసు మనసాక్షికి. కానీ ఏనాడు కూడా మీకు ఎప్పుడు యాక్షన్ జరిగినా సరే మీ జీవితంలో, అది బస్సు అయినా, కారు అయినా, స్కూటీ అయినా, ఆటో అయినా సరే, అలానే అంటే ప్రతిసారి మనదే తప్పు కాదు, ప్రతిసారి వాడిదే తప్పు కాదు, ఇద్దరిదే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా అసలు మనది తప్పు, నాది తప్పు, నాది మిస్టేక్, ఒకసారి వాడిది మిస్టేక్ లేకుండా మనది మిస్టేక్ అయినా పడ్డాంగా, చెయ్యి ఇరిగిందిగా. సో కాబట్టి ఆటోమేటిక్గా మనది తప్పని సరే ఆటో వాడిని ఆపి, వాడు 4 బాధి ఆ హాస్పిటల్కి మరి తీసుకొని పోయి, తప్పనేది మనది ఉన్నా సరే యాక్సిడెంట్ అప్పుడు నాది అని ఒప్పుకొని స్వభావం అది అందరిది. అందరం అంతే. అలాంటిది నీలో మిస్టేక్ ఉన్నామా, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు అసలు మరి బాప్తిజం పొందావు అని అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఇక్కడ ఎందుకు నువ్వు ప్రార్థన మానేసేవని అని అంటే, నాదే తప్పు, నేనే ఆత్మీయంగా బలహీనపడిపోయాను, నేనే లోకంలోకి వెళ్ళిపోయాను, లోకానుసారంగా జీవిస్తున్నాను, నేనే కొంచెం మరి వెనకబడిపోయాను, నా ఆత్మీయ జీవితం అట్లా అయిపోయిందని అనుకున్న వాళ్ళు అంటారా? నేనే కారణం, నా ఆత్మీయ జీవితం అనేది బలహీనపడిపోయిందని మనం ఎందుకు రావటం లేదంటే, నన్ను పాస్టర్ గారు ఎట్లా అన్నారు, పాస్టర్ గారు ఎట్లా అన్నారు, విజయ్ ఎట్లా ఉంది, తోటి విశ్వాస ఎట్లా అన్నారు, నేను పాట పాడుతుంటే అలా అన్నారు, ఇలా అన్నారు, నేను అందుకే మానేశాను అని ఏ కాడకి పక్కల మీద నెపాలు వేయటమే తప్ప నాదే తప్పని ఇక్కడ ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి? ఇక్కడ మనకి స్వభావం అలాంటిది. ఏంటి ఆదామా అని అంటే, నాదేం తప్పులేదయ్యా, నువ్వు ఇచ్చేవు కదా భార్య అంటే, భర్తను అడిగితే భార్య మీద నెట్టేస్తున్నాడు, భార్యను అడిగితే పక్కోళ్ళ మీద, పక్కోళ్ళ మీద నాదే తప్పు ఒప్పుకోవట్లేదు వాళ్ళు. పండు ఎందుకు తిన్నావంటే నేనే అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, పక్కోళ్ళ మీదకి నెప్పాలు వేసేస్తున్నారు. మన స్వభావం అండి అది. మీ పిల్లలు సండే స్కూల్కి ఎందుకు రావటం లేదు, యూత్ మీటింగ్కి ఎందుకు రావటం లేదు అని చెప్పేసి కనుక మనం అన్నాం అనుకోండి, నా పిల్లల తప్పును ఒప్పుకో మనం. చాలా మంది ఈ పేరెంట్స్, అమ్మ నాన్నలండి, పిల్లల గురించి వాళ్ళు చెప్పే డైలాగ్ ఇంతే, వాడు తోపు తిరుమని, వాడు అసలు మంచివాడు, వాడు వాడు దేవుడు, వాడు దేవుడే, వాడు దేవునితో సమానమైతే, వాడు దేవుడైతే మరి వాడు దేవుడి దగ్గరికి రావాలిగా అనుకున్నాం. దేవుని దగ్గరికి రాడు, చర్చికి రాడు, సండే స్కూల్కి రాడు, ప్రార్థన చేయడు, వాక్యం చదవడు. నా పిల్లలు మాత్రము గోల్డ్, నా పిల్లలు మాత్రం బంగారం. మీకు తెలియదండి మీ పిల్లలు ఏంటో? ఏమండి, ఒకసారి మీ పిల్లలు టీవీ చూస్తూ ఉండగా అరే నాన్న, అరే అమ్మ, రండిరా కాసేపు ప్రార్థన చేసుకుందాం అని మీరు వాళ్ళతో అనండి, ఆడు రాడు. రారా అని చెప్పేసి టీవీ ఆపేయండి, ఇక పంచాంగం మొదలెత్తాడు. రామాయణం, పంచాంగం, ఏమండి 34 నంబర్ మొత్తం కూడా. వాడు ఫోన్ చూస్తూ ఉండగా వెళ్ళి ఫోన్ చూడొద్దు అని చెప్పండి, ఫోన్ లాగేసుకోండి. పిల్లలు ఎలా తయారయ్యారని ఈ రోజునండి పిల్లలు, మీకు తెలుసు, అందరికి తెలుసు మనకి. కానీ మనం ఏం చేస్తామంటే సమర్థిస్తూ ఉంటాం పిల్లలని. నోరు విప్పితే అబద్ధాలు, నోరు విప్పితే బూతులు, పంచాంగం అన్ని అబద్ధాలే, అది మనకు తెలుసు అండి. కానీ పిల్లవాడు ఎందుకు సండే స్కూల్కి రావటం లేదు, మీ పిల్ల ఎందుకు రావటం లేదని చెప్పేసి అడిగితే ఏ కాడకు వాళ్ళ మీద వీళ్ళ మీద. ఏమండి, స్కూల్కి ఏమో వాళ్ళు వద్దన్నా లేదా వాళ్ళు తిట్టినా కొట్టినా టీచర్ గారు తిడతారు, కొడతారు, బయట నుంచో పెడతారు,
తోటి ఫ్రెండ్స్తో ప్రాబ్లం ఉంటుంది, ఎన్నైనా సరే మా వాడిని బాధండి, మా అమ్మాయిని బాధండి, డబ్బులు ఇస్తే ఎక్కువ అంటారు. లోక జ్ఞానం కోసమేమో ఈయన డబ్బులు ఇచ్చినా పంపిస్తాం. కానీ ఇక్కడికైతే మనం ఏంటంటే నా పిల్లాడు, నా కూతురు కరెక్ట్గా లేదు అనే భావన మీకు ఉన్నప్పటికీ కూడా బయటికి చెప్పాలంటే ఉక్కలే మనం, ఇక్కడ కుక్కలే మనం. ఏ కాడకి పిల్లలను సమర్థించే వాళ్ళు లేరండి ఇక్కడ. ఎప్పుడైనా మనం మన పిల్ల గురించి మాట్లాడేటప్పుడు నా పిల్లాడు వదినా, అమాయకుడు వదినా, ఎలా బతుకుతాడో తెలియదు అసలు, పిచ్చివాడు వదిన, అమాయకుడాడు, నోట్లో ఏలి పెట్టినా కొరకలేడు వాడు, అసలు అన్నం ముద్దలు నేనే పెట్టాలి వాడికి, అంత అమాయకుడాడు. అదే వయసు ఉన్నటువంటి వేరే వాళ్ళ గురించి కనుక మాట్లాడితే వదినో ఆడు మామూలుడు కాదు, ఆడు మహాముదురాడు. పక్కోళ్ళ పిల్లలేమో మహాముదుర్లా, నీ కూతురు నీ కొడుకేమో అమాయక చక్రవర్తిలా. అంటే ఎలా సమర్థిస్తాం అనేది మీకు అర్థమవ్వాలి. అంటే మన తప్పు కానీ మన పిల్లల యొక్క మరి తప్పులు కానీ కప్పి పెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజున ఎంతమంది చేస్తున్నారో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు పిల్లలు మిస్టేక్ చేసినా సరే వాళ్ళని మనము అలా సమర్థించడం వల్ల, ఒకసారి అండి నాకు చిన్నప్పుడు ఇట్లాగే కొట్లాట్లో నా చెయ్యి ఇరిగిపోయింది. అంటే పిల్లలు కదండి, కొట్టుకుంటా ఉంటారు కదా, తిడతారు, ఫైటింగ్లు చేస్తాం. నా బాధ ఏంటంటే నాకు చెయ్యి ఇరిగిందని కాదు నాకు బాధ, నాన్నని ఆడ కొడతాడు చెప్పి నాకు భయం. ఎవరో మా నాన్నకి చెప్పారు, అయ్యే మీ ఊడ్చి ఆయన వచ్చి పరిగెత్తుకుంటా అని, నేను వెనక్కి భయంతో వణుకు వెళ్ళిపోతున్నాను. ఎందుకని నాకు ఇప్పటికి గుర్తుండి అసలు అది చెయ్యిరిగిపోతే ఆయన ఒక ఆతృతతో ఏమైందని చెప్పేసి నా దగ్గరకు వస్తున్నాడు ముందుకి, నేనేమో వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఎంత భయం అంటే అసలు నాకు అక్కడ వాడి మిస్టేక్ అయినా సరే మా నాన్నకి నేను చెప్పాలంటే నాకు భయం వేసేది. ఈ రోజునైతే మనం ఏం చేస్తుంది తెలుసా, మన పిల్లడు ఒక మాట చెప్పగానే చాలు రిజెక్ట్ అయిపోతాం. ఇంకా మన కూతురు ఒక మాట చెప్పగానే చాలు, వాడు అట్టంటాడు, ఈడు ఎట్టండిది, అది అట్టండిది, నా కూతురు నా కొడుకుని అంటాడు అని చెప్పేసి మొదలు పెడతాం. ఇలా పిల్లలు మనము సమర్థించి వెనకేసుకురావటం వల్ల ఎంత భయంకరంగా వాళ్ళు ఫ్యూచర్లో తయారవుతారో మీకు అసలు అర్థం అవట్లేదు. సమర్థిస్తామండి మనం అసలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి దగ్గర పిల్లల ముందు మీరు పాస్టర్ గురించి కానీ సంఘంలో విశ్వాసం గురించి మీరు తప్పుగా మీరు అసలు మాట్లాడొద్దు. ఈ రోజున మన పిల్లలు చాలామంది ఎందుకు పాడైపోయారు తెలుసా, వాళ్ళు ఎందుకు ప్రేయకారో మీకు తెలుసా? పాస్టర్ గారు అంటే భయం లేదు, సంఘస్థలు అంటే లెక్క లేదు, ఏమండి అమ్మ నాన్నంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. తెలుసా, మీరు ఇంటికి వెళ్ళి పిల్లల ముందే పాస్టర్ గారు అట్లా, పాస్టర్ గారు ఇట్లా, విశ్వాసాలు ఇట్లా, ఆ మట్ల ఈ మెట్ల, ఇవన్నీ మీరు వాళ్ళ ముందు చెప్పుకోవటం వల్లనే వాళ్ళు ఇంకా భయంకరంగా తయారయ్యారు వాళ్ళు. ఎప్పుడైనా సరే అమ్మ పిల్లవాడిని కొట్టినప్పుడు వెంటనే వాళ్ళ మరి ఫాదర్ వస్తాడు వాడిని వెనకేసుకు రావటానికి. ఈయన కొడితే ఆమె వచ్చింది. ఇది చాలా తప్పు మనం చేసేది. ఇంకొంతమంది అయితే భర్తల మీదకి పిల్ల ఉసుకొలిపి దాచి లేరంటారా మీరు? ఉసుకొలిపితే ఇంకా మనం వాళ్ళ పక్కన మాట్లాడితే వారం తర్వాత అదే పిల్లని మీద కొనదా? అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? ఎప్పుడు కూడా మన పిల్లల్ని మనం సమర్థించకూడదు. నా పిల్లలు ఏ తప్పు చేయరా అని మీరు అలా అనకూడదు. అలా అంటే బైబిల్ తప్పవుతప్పుడు బెత్తము వాడాలి. వాళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి బెత్తం వాళ్ళ శిక్షా దండన వాళ్ళకి చేయాలి. బైబిల్ చెప్తుంటే నా పిల్లలు తప్పే చేయాలంటే మీద నువ్వు అంటే బైబిల్ తప్ప నువ్వు కరెక్టా? తెలుసు మనందరికీ మన పిల్లల యొక్క క్యారెక్టర్ గురించి, వాళ్ళ ట్రాక్ తప్పారని మనకు తెలుసు. అసలు వాళ్ళకి చెప్పాలని భయం, అసలు మనకి ధైర్యం ఉందండి? ప్రార్థనకి వెళ్ళమ్మా, వాక్యానుసారంగా జీవించమ్మా, బైబిల్ ప్రకారంగా ఉండమని చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎక్కడ కోపెడతారో సీరియస్ అవుతారో అలా మనమే తయారు చేసుకున్నామండి పిల్లలని. కాబట్టి దేవుని పిల్లలారా, పిల్లలు తప్పులు చేస్తారు, సమర్థిస్తే మీకే నష్టం, అది మీకే ప్రాబ్లం. అది
ఏ కాటకి మనం చేసినటువంటి తప్పులను, మన పిల్లల యొక్క తప్పులను తప్పిపుచ్చుకునే ప్రయత్నం మనం అందరం చేస్తున్నాం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అతిక్రమాలు దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే. దాచిపెట్టవాకండి మీ తప్పులు, మీ పిల్లల యొక్క తప్పులు. ఒక సేవకుడు మీ దగ్గరకు వచ్చి, అమ్మా కొంచెం మీరు వాక్యానికి భిన్నంగా ఉంటున్నారు, మీరు ఆత్మీయంగా మీరు బలహీనపడ్డారు, మీ పిల్లల్లో కొంచెం మరి తేడా వచ్చింది అని అంటే, నా పిల్లలేని ఇక్కడ వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, ఎవరు తక్కువ అంట అని మాట్లాడి మనల్ని, మన పిల్లలు మనము సమర్థించుకొని నీ జీవితాన్ని మీరు నాశనం చేసుకునేదే కాకుండా నీ పిల్లలను కూడా దేవునికి దూరం చేసే పరిస్థితి ఇక్కడ లేదా అంటే మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు. మీ పిల్లల యొక్క అతిక్రమాలని కప్పిపుచ్చుకుంటున్నావు, నువ్వు వర్ధిల్లవు. నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టండి. అప్పుడు దేవుని దగ్గర నుంచి మనకి కనికరము అన్నది బైబిల్లో. ఒకనాటి దావీదుకండి ఒక సేవకుడు వచ్చి తన మిస్టేక్ చెప్పినప్పుడు, నేనేనా, ఇక్కడ ఎవరు లేరా, నేను తప్పు చేశానా, నా పిల్లలు చేశారా అని అనలేకపోయినా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడండి. నా మాటలేక సారాంశం ఏంటంటే, ఒకనాడు దేవుడు నియమించిన సేవకులకు వాళ్ళు ఎంత విలువిచ్చేవాళ్ళు మీకు అర్థమవటానికి ఈ పాఠం అర్థమైందండి. ఇక మనము క్రొత్త నిబంధనకు వస్తే, ఆనాడు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి విశ్వాసులు వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళు ఎలా ఉన్నారనే విషయం ఆలోచన చేస్తే, పౌలు గారు యేసుక్రీస్తు వారిని నమ్మాడు. యేసుక్రీస్తు వారిని పౌలు గారు తాను నమ్మిన తర్వాత యేసుక్రీస్తు వారు పౌలు గారితో ఏం చెప్పాడు తెలుసా మీకు? ఒక మాట విందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము వచ్చిన మారు చూద్దాం. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఓకే అండి, యేసుక్రీస్తు వారు పౌలుకు చెప్పాడు. ఎప్పుడు? దమస్కు గేటు దగ్గర ఆయనతో మాట్లాడి, తాను యేసుక్రీస్తు వారు నమ్మిన తర్వాత యేసు ఆయనతో చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు లే, పట్టణానికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయాలో నీకని తెలుపబడుతుంది. ఎవరి ద్వారా? పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు, సేవకుడు. ఎవరైనా అననీయ వద్దకు వెళ్తాడు. అననీయ, ఇదిగో పలానా చోటు ఉన్నాడు సౌలు, నీవు ఇలా ఆయనతో మాట్లాడమని. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొంది యేసు నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సేవకుని దగ్గరికి వెళ్ళు, సేవకుడు చెప్పినది విను. సేవకుని దగ్గరికి వెళ్ళు, నువ్వు ఏం చేయాలో నీకు ఆయన చెబుతాడు. ఒకనాటి మొదటి సంఘం అండి అపోస్తలుల వద్దకు వచ్చి, అయ్యా మేమేమేమి చేయాలో మాకు చెప్పండి అని వాళ్ళు అడగలేదా? అడిగారు. మరి మీరు అడుగుతారంటే అడగం. స్కూల్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా పిల్లవాడికి ఏం వర్క్ చేయించాలి, లెక్కలు ఏం చేయించాలి, హోంవర్క్ ఏం చేయించాలి, సైన్స్ ఏం చదివించాలి, ఇవన్నీ అడుగుతాం. ఎగ్జామ్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అండి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే స్కూల్కు సంబంధించినటువంటి పాఠాల విషయంలో అడుగుతాం పదే పదే. డాక్టర్ వద్దకు వెళ్ళి, డాక్టర్ గారు ఏం చేయాలండి, నేను షుగర్ వచ్చిందండి, నేను ఏం తినాలండి, ఏం తాగాలండి, నీ పిల్లలు ఏం వేసుకోవాలండి, ఉదయం ఏం వేసుకోవాలి, మధ్యాహ్నం ఏం వేసుకోవాలి, ఈవినింగ్ ఏం వేసుకోవాలి అడుగుతాం కదండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటుంది, స్కూల్లో చదువు పట్ల శ్రద్ధ ఉంటుంది. కానీ బైబిల్ దగ్గరకు వచ్చి, సేవకుని వద్దకు వచ్చి, పాస్టర్ గారు మేము ఎలా బ్రతకాలో మీరు మాకు తెలియచేయండి, నేను ఏం చేయాలి, నేను ప్రార్థన చేసుకోవాలా, వాక్యం చదవాలా, నేను ఎప్పుడెప్పుడు రావాలండి ప్రార్థనకి అడుగుతారు ఇక్కడ ఎవరైనా? అడగం.
డాక్టర్ వద్దకైతే వారానికి ఒకసారి వెళ్తాము, పదే పదే అడుగుతాం, అడిగిందే మరలు అడుగుతాం, స్కూల్కి వెళ్ళి అడుగుతాం. కానీ సంఘానికి వచ్చి పాస్టర్ గారు మాత్రం ఎలా బ్రతకాలనే విషయం మాత్రం అడగం. కానీ సంఘం ఒకనాటి సంఘం అండి, అయ్యా అపోస్తలులారా మేమేం చేయని వాళ్ళు అడుగుతా వచ్చారండి. అంటే సేవకునికి వాళ్ళు ఎంత విలువిచ్చారనే విషయం మీకు అర్థం అవ్వాలి. దేవుడు సేవకుని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన మాటలు మనం వినాలని భావన వారికి ఉండేది. ఒకసారి అండి యూదుల తర్వాత మొట్టమొదటిగా అన్నిల్లో నుంచి రక్షణలోనికి వచ్చిన వ్యక్తి ఎవరంటే శతాధిపతి అయినటువంటి కొర్నేలి గారు కదండి. ఏమండి ఆయన చాలా మంచివాడు, తన గురించి నీతిమంతుడు, దేవుని పట్ల భయము భక్తి ఆయనకుంది, దాన ధర్మాలు కూడా చేస్తున్నాడు. ఇంత చేసినా ప్రార్థన చేసినా దేవుడు చెప్తాడు, నువ్వు ఎంత భక్తి చేసినా నీ ఇంటికి సేవకుడు రావాలి, సేవకుడు చెప్పి నువ్వు వినాలని చెప్పాడు. ఎందుకని? ఏదైనా దేవుడు చెప్పాలంటే సేవకుని ద్వారా చెప్తాడు కాబట్టి పిలిపించుకోమని చెప్తాడు. పేతురు గారు ఇంటికి వస్తాడు, ఇంటికి రాగానే సాష్టాంగ పాదాలకు నమస్కారం చేస్తాడు. అంటండి ఎంత గొప్ప విషయం అది. అలా చేయకూడదు, తప్పు. అంటే విధేయత, ఒక సేవకునికి కొర్నేలు ఎంత విధేయత కలిగి ఉన్నాడు ఒకసారి మీరు చూడండి. అది అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 25 చూద్దాం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. 100 మందికి అధికారి, కోటీశ్వరుడు, లక్షాధికారి, సైన్యాధిపతి, అంత గొప్ప వ్యక్తి. ఏమండి చేపలు పట్టుకుని జావరి పేతురు గారు, ఆయన యొక్క బట్టల వేషాలు మొత్తం వేరుగా ఉంటది కదండి. అలాంటి సామాన్యమైన వ్యక్తి వద్దకు వచ్చి పాదాలకి నమస్కారం చేశాడంటే ఎంత విధేయత అండి సేవకుడు అంటే. 33 చూద్దాం. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటక ఇప్పుడు మేమందరము దేవునిగా ఇక్కడ కూడి ఉన్నాము. అయ్యా దేవుడు మీకు ఏం ఆజ్ఞాపించాడు అవన్నీ మీరు మాకు చెప్పండి. బైబిల్లో ఏమి రాయబడిందో అవన్నీ మీరు మాకు చెప్పండి. వాక్యంలో ఏముందో అవన్నీ మీరు మాకు చెప్పండి. ఎంత గొప్ప వ్యక్తి అండి అసలు ఆయన. సేవకుడు చెప్తే దేవుడు చెప్పినట్లుగా భావించాడు. సేవకుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టుగా భావించాడు. దేవుడు మీకు ఏమేమి ఆజ్ఞాపించాడో, బైబిల్లో ఏమి రాయబడిందో అవన్నీ మీరు మాకు చెప్పండి. అంటే ఎంత విధేయత అనే విషయం మీకు అర్థమవటానికి. ఒకనాటి ఇశ్రాయేలీలు కానీ ఆనాటి ఆదికాల సంఘం కానండి సేవకునికి లోబడటం కానీ సేవకునికి మాట వింటం కానీ, పేతురు చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ బాప్తిసాలు పొందారు, మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు బాప్తిసం బంధం అని ఎప్పటి నుంచో చెప్తున్నా బాప్తిసాలు పొందరు. కొంతమంది ఇక్కడ లేరా? మీరు తీసుకున్న బాప్తిసం కరెక్ట్ కాదని చెప్పినా పొందరు. పాస్టర్ గారు అంటే లెక్క ఉండదు, పాస్టర్ గారి మాట అంటే విలువ ఉండదు, దేవుడి మాట అంటే అసలే లెక్క ఉండదు. ఒకనాడు సంఘం అయితే సేవకుడు మాట్లాడుతుంటే దేవుడి వాడితో మాట్లాడిన భావంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి దేవుని పిల్లలని ఇంకా మరి ముగించే ముందు సేవకుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడే మాట్లాడుతాడన్న భావంలోనికి మనం రావాలి. మీరు గనక సేవకుని విసర్జించారా మీరు దేవునినే. ఒకసారి చూద్దాం ఆ వాక్యాన్ని. 1 శామ్యూయల్, 1 శామ్యూయల్ గ్రంథంలో నుంచి 8వ అధ్యాయం చూద్దాం. సేవకుని విసర్జిస్తే దేవుని విసర్జించినట్లే. 1 శామ్యూయల్ 8వ అధ్యాయము 7 వాక్యం చూద్దాం ఒకసారి దేవుని పిల్లలారా. 1 శామ్యూయల్ అధ్యాయం 8 వచనం 7. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే. సమూయేలా, జనాలు నిన్ను విసర్జించారని నువ్వు అనుకుంటున్నావు.
సేవకుడైనా నిన్ను విసర్జించారా నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు విసర్జించింది నిన్ను కాదయ్యా, నిన్ను నియమించిన నన్ను వాళ్ళు విసర్జించారు అని చెప్పాడు. అంటే సేవకుని విసర్జిస్తే దేవుణ్ణే విసర్జించినట్టు లెక్క. మీకు అర్థం అవ్వాలి. సేవకునికి లోపడితే దేవునికి లోపడినట్లే, సేవకుని విసర్జిస్తే దేవుణ్ణి విసర్జించినట్లు. కాబట్టి దేవుని పిల్లలారా, సేవకుని మాట మీరు వింటే మీ ఆత్మీయ జీవితాలు బాగవుతాయండి. లోబడకపోతే ఒకనాటి కోరహు తన యొక్క కుటుంబ సభ్యులు, మిరియాము వారి కుటుంబం ఏమైందో మీకు తెలియంది కాదు. ఏమా ఇప్పుడేమో ఈ వయసులో మనం ఏంటంటే ఎవరు చెప్పినా ఎంత చెప్పినా ఎక్కద మనకి, మన గురించి చెప్పినా మన పిల్లల గురించి చెప్పినా ఎక్కద మనకి. సామెతలు 1:24. నేను పిలువగా మీరు వినకపోతే ఎలా? సేవకుని ద్వారా. నేను సేవకుని ద్వారా ఆ పిలువగా మీరు వినకపోతే నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయేది. నేను చెప్పిన బోధ, పాస్టర్ గారి ద్వారా నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితురి. నా సేవకుని ద్వారా గద్దింపుగా మీరు లోపడకపోతుంది. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నాకు నవ్వు వస్తుంది, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలం వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను అని చెప్పాడు. నేను పిలిస్తే మీరు వినలేదు, మీరు పిలిస్తే నేను వినను. నా బాధ మీరు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నా సేవకుని ద్వారా నా బాధ మీకు ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు, మీరు అర్థం చేసుకోవట్లేదు. మీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు నేను పట్టించుకోనని చెప్పాడు దేవుడు. అంతే. ఇంకా అప్పుడు మనం ఎంత బాధపడతామండి ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత బాధపడతామో పక్క పేజీ తీయండి. 5వ అధ్యాయము 11. సామెతలు 5వ అధ్యాయం 11. తుదకు చివరకు. ఎందుకని? నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు కదా. అంటే చెప్పి ఎంతకాలం చెప్పినా సరే ఇక ఫైనల్గా ఏంటంటే 5వ అధ్యాయము 11లో చివరకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో పాస్టర్ గారు చెప్పిన ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, నీది మిస్టేక్ అంటే ఒప్పుకోలేదే, నీ పిల్లలది మిస్టేక్ అంటే నేను అసలు ఒప్పుకోలేదే, నువ్వు కరెక్ట్గా లేవంటే ఒప్పుకోలేదే, నీ పిల్లలు ట్రాక్ తప్పారంటే ఒప్పుకోలేదే, అయ్యో పాస్టర్ గారి యొక్క ఉపదేశం నేను ఎట్లు తోసివేసి తిని, నా హృదయం గద్దింపుని పాస్టర్ గారు నేను గద్దిస్తే నేను ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట, రాజబాబు మా పాస్టర్ గారి యొక్క మాట నేను వినకపోతిని. ఇంకా అప్పుడు ఉపయోగం ఏమని చెప్పండి? మనము చనిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏడిస్తే ఏమైనా ఉపయోగం ఉందండి చెప్పండి మీరు దేవుని పిల్లలారా? ఏసేవు తర్వాత ఏడ్చాడు, కానీ ఇక అవకాశం లేదు ఇక ఆయనకి. దేవుని పిల్లలారా, బ్రతికున్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, ఇప్పుడే మనం వినం, ఎంతన్నా చెప్పండి వినం. ఆ తర్వాత అయితే అయ్యో పాస్టర్ గారు అమ్మ నేను వినలేకపోతేనే, నా పిల్లల గురించి ముందే చెప్పారు, నువ్వు వాళ్ళని గనక నువ్వు సమర్థిస్తే నీ మీదకి వస్తారని చెప్పాడు. ఏదో ఒక రోజున నీ భర్త మీద మాట్లాడుతుంటే, నీ భార్య మీద మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటారు అసలు మీరేంటి? నీ ముట్టి కిందకి నీళ్ళు వచ్చేంత వరకు అని చెప్పేసి ఉంటదే ఈ సామెత. అట్లా అంటే నీ మీదకి వచ్చేంత వరకు నీకు అర్థం కాదు. మరి జనాల మీద పోట్లాడుతుంటే, జనాల మీద తిడుతూ ఉంటే, భర్తను పోట్లాడుతుంటే, భార్యని పోట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉంటావేంది? ఏదో ఒక రోజున వాడు నీ మీదకి వస్తాడు. జాగ్రత్త. పిల్లలండి, వాళ్ళు ఇప్పుడే భయంకరంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి బాగలేదు.
సమర్థించకూడదు మనం. అయ్యో ఆశగర మాట వినలేకపోతేనే, అప్పుడు మీరు ఏడ్చిన ఉపయోగం మీకు ఉండదు. ఇదే మనకు అనుకూలమైన సమయం. మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన పిల్లల్ని సరిచేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మీ అందరి యొక్క ఆత్మల గురించిన లెక్క సేవకుడికి ఉంది. కాబట్టి సేవకుని యొక్క మాట విని లోబడండి. దేవుని ఆజ్ఞనది. పాస్టర్ గారికి లోబడటం అనేది ఆజ్ఞనది. నువ్వు లోబడటం లేదంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు అని అర్థం. బైబిల్ యొక్క ఆజ్ఞనది. పాస్టర్ గారి యొక్క మాట వినాలి, ఆయనకు లోబడాలనేది బైబిల్ యొక్క ఆజ్ఞ. నువ్వు ఆజ్ఞ అతిక్రమించావంటే పాపము చేసిన దాని అవుతావు, పాపము చేసిన వాడు అయిపోతావు. పాస్టర్ గారి మాట వినాలి, పాస్టర్ గారికి లోబడాలి, లేకపోతే ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసిన వాళ్ళం అయిపోతాం. దేవుని యొక్క వాక్కుకు మీరు లోబడండి.